పైత్యపు తలనొప్పి లేదా పైత్తిక శిరోభితాపము లేదా పైత్తిక శిరోరోగము అనే సమస్యకు ఆయుర్వేద పరిష్కారం. అంటే శరీరంలో విపరీతంగా పెరిగిపోయిన వేడి లేదా పైత్యం వల్ల వచ్చే తలనొప్పి, దీన్ని పైత్తిక శిరోభితాపము అని అంటారు. మామూలుగా ఈ తలనొప్పి అనేది ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సమయంలో అనుభవించే సమస్య, సామాన్యమైన సమస్యనే. ఈ తలనొప్పుల్లో కూడా ప్రైమరీ హెడేక్స్ అని, సెకండరీ హెడేక్స్ అని, అదే ఆయుర్వేదంలో అయితే వాతజ శిరోశూల, పిత్తజ శిరోశూల, కఫ శిరోశూల, సన్నిపాత శిరోశూల, క్రిమిజ శిరోశూల అని ఈ విధంగా విభజించారు. వీటన్నిట్లలో చాలామంది కంప్లైంట్ చేసే ఒక సామాన్యమైన సమస్య పైత్తిక శిరోశూల. మిగతా తలనొప్పులతో పోల్చుకుంటే ఇది తీవ్రత తక్కువగా ఉండే సమస్య. కాకపోతే ఆ నొప్పి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని బాధించే సమస్య. దీనికి కారణాలు కనుక చూస్తే ముఖ్యంగా పైత్యాన్ని ప్రకోపింపచేసే కారణాలు, అవి ఆహార సంబంధమైన కారణాలు లేదా జీవన శైలికి సంబంధించిన కారణాలుగా మనము విభజించవచ్చు. ఆహార సంబంధమైన కారణాలు కనుక చూస్తే బాగా పులుపుగా ఉండే, ఘాటుగా ఉండే, అదేవిధంగా ఈ ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, మసాలాలు, వేపుళ్ళు, ఇలాంటి ఆహార పదార్థాలు, క్షోభకు గురి చేసే ఆహార పదార్థాలు అంటే ఇరిటేషన్కి గురి చేసి తద్వారా పైత్యాన్ని పెంచే ఆహార పదార్థాలు అంటే ముఖ్యంగా ఈ పచ్చళ్ళు లాంటి ఆహార పదార్థాలను విపరీతంగా వాడడం. అంటే మామూలుగా వాడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ కొంతమందిలో ఈ పచ్చళ్ళను తీసుకోవడం కానీ, మసాలాలు తీసుకోవడం కానీ, కారాన్ని, పులుపుని ఎక్కువగా వాడే అలవాటు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆహారానికి సంబంధించిన ముఖ్య కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. రెండవది జీవన శైలికి సంబంధించిన కారణాల్లో ముఖ్యంగా రాత్రిపూట అధికంగా మేలుకొని ఉండడం. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువసేపు పడుకోకుండా మేలుకొని ఉండి ఏదో ఒక పని మీద ఎంగేజ్ అయ్యి ఉండడము. దీనివల్ల కూడా వాతం యొక్క ప్రభావము, పిత్తం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వాతం పెరుగుతుందో అది పిత్తాన్ని రేపెట్టి, అంటే దాన్ని క్షోభకు గురి చేసి ఈ పిత్తం యొక్క ప్రకోపానికి కారణభూతంగా తయారవుతుంది. పైత్య శిరోశూల, పైత్యపు తలనొప్పి తగ్గడానికి మనము లోపలికి తీసుకునే ఔషధ సేవనము, అదేవిధంగా పైకి పట్టిలాగా వేసుకునే యోగం మనము చేసుకోవచ్చు. ఈ లోపలికి తీసుకునే ఔషధాల్లో మనకి 2 రకాల మూలికలు మనకి అవసరం ఉంటుంది. దీంట్లో మొట్టమొదటిది అతి మధురము. దీన్ని ఆయుర్వేదంలో ఎస్టి మధు అని అంటారు. ఇది చాలామందికి తెలిసిందే, మార్కెట్లో కూడా మనకి అతి మధురం పేరుగానే మనకు దొరుకుతుంది. ఇది ఒక 100 గ్రాములు. రెండవది సుగంధి పాల. దీన్ని ఆయుర్వేదంలో శారిబా అని అంటారు. ఈ సుగంధి పాల లేదా దీన్నే పాల సుగంధి అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు. ఇది కూడా సమానంగా తీసుకోవాలి. సమానంగా తీసుకున్నప్పుడు ఈ సుగంధి పాల పైన ఉండే, వేర్ల పైన ఉండే పొట్టును మాత్రమే మనం తీసుకొని దానిలో ఉండే తెల్లగా కాడలాగా ఉండే దాన్ని పారేసి ఆ పైన ఉండే వలపు లేదా పై బెరడును మాత్రం తీసుకొని ఈ అతి మధురానికి సమానంగా ఉండేటట్టు కొలుచుకొని రెండింటిని విడివిడిగా చూర్ణం చేసి ఆ తర్వాత రెండింటిని కలుపుకొని భద్రపరచుకోవాలి. ఇలా భద్రపరుచుకున్న ఈ చూర్ణాన్ని 1 స్పూన్ మోతాదులా తీసుకుని దానికి 2 స్పూన్ల మంచి ఆవు నెయ్యిని కలిపి బాగా మిశ్రమంలాగా తయారు చేసుకుని దాన్ని పరగడుపున ఉదయం పూట తీసుకుని ఆ పైన 1 అరకప్పు గోరువెచ్చటి పంచదార కలిపిన పాలను తాగాలి. దీంతో పాటుగా ఈ నొప్పి యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకి చక్కగా పనిచేసే ఒక అత్యంత శ్రేష్టమైన ఆయుర్వేద మూలిక, లేపంలాగా ఉపయోగపడే మూలిక ముచకుంద పుష్పాలు. ముచకుంద అంటే మామూలు పరిభాషలో దీన్ని లోలుగా పుష్పము, లోలుగా పూలు అని అంటారు, లోలుగా చెట్టు అని అంటారు. ఇది దొరికితే ఈ శిరోశూల, ఈ పైత్య శిరోశూలతో బాధపడే వారికి నిజంగా ఒక అదృష్టంగానే మనం. ఇది చాలా తక్కువ ప్రాంతాల్లో పెరుగుతుంది. దొరికితే ఈ పుష్పాలను సేకరించుకొని అవి ఎండిన తర్వాత మెత్తటి పొడి చేసుకొని ఆ పొడికి
సరిపోయే విధంగా నీళ్ళను కలిపి లేపంలాగా తయారు చేసుకొని దాన్ని ఈ నుదుటిపైన పూర్తిగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టీలాగా వేసి అది ఆరిపోయే వరకు ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ అక్యూట్ హెడేక్ అంటే తీవ్రంగా ఉన్న ఈ పిత్తజ శిరశూల లేదా తలనొప్పి అనేది చాలా చక్కగా అద్భుతంగా తగ్గిపోతుంది.